హాయ్ అండి, దిస్ ఈజ్ లక్ష్మి. ఈరోజు మనం ఓటింగ్ ఆర్డర్ గురించి, ఈరోజు లైవ్ గురించి, ప్రోమోల గురించి మాట్లాడుకుందాం. ప్లీజ్ వీడియోకి లైక్ చేయండి. మీరు లైక్ చేస్తేనే వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. ఇక ఓటింగ్ ఆర్డర్లో గౌతమ్ టాప్లో ఉన్నాడు. నిఖిల్ ఫ్యాన్స్కి కోపం రావచ్చు. 44%తో గౌతమ్ ఉంటే నిఖిల్ 37%తో ఉన్నాడు. బహుశా మండే నామినేషన్స్ ప్రభావం అయి ఉంటుంది. సింపతి వర్కౌట్ అయ్యింది గౌతమ్కి. మొత్తంగా అందరూ అదే పనిగా గౌతమ్ నామినేట్ చేశారు. ఒక పక్క సండే హోస్ట్ కొట్టిన దెబ్బకు విలువెల్లబడిపోయాడు గౌతమ్. ఇక నామినేషన్స్ లో నిఖిల్ అన్న కొన్ని వర్డ్స్ ఫ్లిప్ అయ్యాడు. ఫస్ట్ నిఖిల్ ని గౌతమ్ నామినేట్ చేసి, మీ మదర్ వచ్చినప్పుడు గౌతమ్ తో డిఫెన్స్ చేసి వెళ్లకు అన్నారని నాతో బాండింగ్ కావాలనుకున్నావా, అప్పటి నుండి నాతో మంచిగా ఉంటున్నావా అని అడిగితే, అలా కాదు మమ్మీ నామినేషన్స్ లో మంచి పాయింట్స్ పెట్టమన్నారు అని మాట మార్చాడు నిఖిల్. కానీ ఫస్ట్ గౌతమ్ అన్నమాటే చెప్పాడు. మళ్ళీ అక్క అంటే తప్పు అన్నావు, మరి అంతకన్నా రా వాడు వీడు అని అన్న పృథ్వీ నామినేట్ చేయలేదని నిఖిల్ ని నామినేట్ చేశాడు గౌతమ్. నిఖిల్ అయితే నా నామినేషన్ అలా చేసినందుకు సారీ చెప్పానుగా అన్నాడు. పానిపట్టి యుద్ధం టాస్క్ లో నేను ఎఫర్ట్స్ మాట్లాడాను పోర్ట్రేట్ చేశావని తన నామినేషన్ పాయింట్ తీశాడు గౌతమ్. ఇక్కడే కొన్ని వర్డ్స్ తేడా అనిపించింది నిఖిల్లో. నిఖిల్ ఓటింగ్ లో ఇది కొంచెం ఎఫెక్ట్ పడి ఉంటుంది. బహుశా ఈ 2-3 రోజుల్లో టికెట్ ఫినాలేలో నిఖిల్ గ్రాఫ్ పెరుగుతుందేమో చూద్దాం. ఇక ఈ రోజు లైవ్ లో గౌతమ్ నామస్మరణ ఇల్లంతా. అతని గురించి బ్యాక్ పిచ్చింగ్ నబీలు ప్రేరణ చేస్తూనే ఉన్నారు. ఇక ఫినాలే ముందు ఇలా ఉంటే ఓటింగ్ గ్రాఫ్ తగ్గుతుంది. ఇక థర్డ్ ప్లేస్ లో ప్రేరణ ఉంది. ఇంతకు ముందు నబీల్ ఉండేవాడు. నబీల్ గ్రాఫ్ ఆ బ్యాక్ పిచ్చింగ్ చేయడం వల్ల నామినేషన్స్ లో ఓవర్ బిహేవియర్ వల్ల తగ్గిందనే చెప్పవచ్చు. ఇక 4th ప్లేస్ లో నబీల్ ఉన్నాడు. ఇక 5th లో పృథ్వీ ఉన్నాడు. ఇతను ఎప్పుడు డేంజర్ జోన్ లోనే ఉంటున్నాడు. ఇక 6th లో విష్ణుప్రియ ఉంది. 7th ప్లేస్ లో టేస్టీ తేజ ఉన్నాడు. 8th ప్లేస్ లో అవినాష్ చివరి ప్లేస్ లో ఉన్నాడు. కానీ ఈ లాస్ట్ 4 మెంబర్స్ డేంజర్ జోన్ లోనే ఉన్నారు. ఇక నిఖిల్, గౌతమ్ కొన్ని ప్లేసుల్లో ఓటింగ్ అప్ అండ్ డౌన్స్ ఉన్నాయి. ఇక మిగతా 4 మెంబర్స్ కూడా 1-2% లోనే అప్ అండ్ డౌన్స్ లో ఉన్నారు. ఇక హౌస్ లోకి టికెట్ టు ఫినాలే గేమ్స్ ఆడించడానికి సీజన్ 4 నుంచి హారిక, అఖిల్ హౌస్ లోకి వచ్చారు. ఫస్ట్ టాస్క్ బ్రిడ్జ్ టాస్క్. దీనిలో పూల్లో ఉన్న బాక్సులను గ్యాదర్ చేసుకుని టేబుల్ పై పెట్టి వాటితో ఒక బ్రిడ్జ్ లాగా ఏర్పాటు చేయాలి. ఆ బాక్సులపై లిమిట్లెస్ అనే లెటర్స్ ఉన్నాయి. అవి ఆర్డర్ లో పెట్టి బ్రిడ్జ్ చేయాలి. దీనిలో రోహిణి ఫస్ట్, గౌతమ్ సెకండ్, థర్డ్ విష్ణుప్రియ వచ్చారు. పాపం 4th లో తేజ బ్రిడ్జ్ కట్టలేకపోయాడు. ఇక ఈ టాస్క్ లో గెలిచిన రోహిణికి సెకండ్ టాస్క్ లో ప్రత్యేక పవర్ ఉంటుందని చెప్పారు బిగ్ బాస్. ఇక రెండవ టాస్క్ తులాభారం. ఈ టాస్క్ లో ఎవరు బ్యాలెన్స్ చేసుకోగలరని దాని మీద ఈ టాస్క్ ఆధారపడి ఉంటుంది. ఈ టాస్క్ లో కొన్ని బాక్సులు ఉంటాయి. వాటిలో కొన్ని బరువుగాను కొన్ని తేలిగ్గాను ఉంటాయి. ఫస్ట్ రోహిణిని 8 బాక్సులు తీసుకుని తులాభారం వేయమంటాడు బిగ్ బాస్. నెక్స్ట్ గౌతమ్ 6 బాక్సెస్, విష్ణుప్రియకి 4, తేజకి 2 తీసుకోమంటారు బిగ్ బాస్. బజర్ మోగగానే వాళ్ళకి కావాల్సిన మిగిలిన బాక్సులు తీసుకుని తులాభారం వేలాడదీయమంటాడు బిగ్ బాస్. ఈ తులాభారం టాస్క్ లో రోహిణికి ఫస్ట్ వచ్చి టికెట్ టు ఫినాలే మొదటి కంటెంటర్ అయ్యింది. ఇక బ్లాక్ బ్యాడ్జ్ వచ్చిన కారణంగా టికెట్ టు ఫినాలే రేస్ నుండి తప్పుకుంది విష్ణుప్రియ. కానీ న్యాయంగా తేజకి ఇవ్వాలి బ్లాక్ బ్యాడ్జ్. ఎందుకంటే విష్ణుప్రియ 2 వీక్స్ నుంచి గేమ్స్ లో చాలా ఎఫెక్ట్ పెట్టింది. థర్డ్ ప్లేస్ లో విష్ణుప్రియ పెట్టారు. ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.